సో గుడ్ మార్నింగ్ అందరికి. ఇందాకే లెగిసిన డైరెక్ట్ లేవగా ఆల్రెడీ లేట్ అయిపోయింది లేవడం. ప్లాన్ ఏది అర్థం కావట్లేదు, ఏం చేద్దాం కన్ఫ్యూజన్లో ఉన్నా. రైడ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ నుంచి బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసా. బండికి కొంచెం చాలా గలీజ్ అయింది. చైన్ లూప్ చేద్దామని వచ్చిన. సరే WD-40తో క్లీన్ చేద్దామని వచ్చిన. అది అయిపోతే తర్వాత ఆలోచిద్దాం. ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ నిన్న కూడా మొయిలా టాప్ వెళ్ళలేదు. మొయిలా టాప్ వెళ్దామా వద్దా? మొయిలా టాప్ వెళ్తే మళ్ళీ హనోల్లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ కలిపి హనోల్లో ఏముండదు, జస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది, మాసు దేవత టెంపుల్ అని. అక్కడ అది అయిపోయింది. బట్ మొయిలా టాప్లో ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ 5 hours కాదు, 1.5 hour ఈజీగా అక్కడే అయిపోతుంది. సో బేసిక్గా మధ్యాహ్నం 1 స్టార్ట్ అయితే రిషికేష్ వెళ్తానా లేదని ఆలోచిస్తున్నా. అలా సక్సెస్ అయ్యేలా ఉంటే వెళ్ళిపోవడమే రిషికేష్. ఇది చూడండి మార్నింగ్ వ్యూ. అదే బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్ నా రూము. ఎంత బాగుంది చూడండి. నేను హాస్టల్లో స్టే చేయడం ఫస్ట్ టైం, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ వేరే గ్రూప్ కూడా తగిలింది మనకి. నిన్న నైట్ యూనో కూడా ఆడే వాళ్ళతో. వాళ్ళు ఇట్లా ఢిల్లీ నుంచి వచ్చారంట. వాళ్ళు కాకపోతే డెహ్రాడూన్ వచ్చి అక్కడ నుంచి స్కూటీలు బుక్ చేసుకొని తిరుగుతున్నారు. WD-40 అప్లై చేశా. అది డస్ట్ అంతా క్లీన్ అయ్యేలోపు ఫ్రెష్ అయితే మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవ్వచ్చు ఇంకా ఈరోజు ట్రిప్కి. నేను ఇవి పైన పెట్టుకుంటేవి ఎట్లా అంటే వర్షం పడినప్పుడు మళ్ళీ ఎవరు తీస్తారు లోపల ఉన్నాయని. ఇంకా దీంట్లో 5 days పెట్టుకోవచ్చు బ్రో. నేనేం తెచ్చుకోలేదు, తక్కువ తెచ్చుకున్నాను. అది రిస్క్ ఎందుకని 5 days నువ్వు మండే వెళ్ళిపోతా అంటున్నావు. అదే ఎందుకు నేను తెచ్చుకోలేను దానికి. ఎక్కువ దూరం పోలే ఇప్పుడు, ఈ రోజు ఎక్కువ దూరం పోతాం. టైగర్ ఫాల్స్ మళ్ళీ టాప్. బండి తీసుకున్నా. వాడు కూడా ఉన్నాడు పక్కన, వాడుతో ఉన్నాడు కింద నా ఆపోజిట్. వాడుతో తిరుగుతున్నాడు. వాడు రిమోటే అంటగా. వాడు ఇంకా హైలైట్ తెలుసా, వాడు మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడికి స్ప్రింట్ పాయింట్స్ వేస్తారంట, 8 పాయింట్లు ఉంటాయంట. మళ్ళీ 8 రోజుల తర్వాత ఒక మీటింగ్ ఉంటుంది. వాడు ల్యాప్టాప్ పట్టుకోగా నేను చూడలేదు తెలుసా. అర్జెంట్ జాబ్. వాడు ఫుల్ స్టాక్. వాడికి అయినా కూడా కష్టంగా దొరికిందంటలే, ఫుల్ రిమోట్ వాడిది. కానీ మస్తుంది వాడు. నేనే దొరికినా సూపర్ ఉంది కాబట్టి. టైమ్ టు సే బాయ్ టు హాస్టలర్. బాయ్ బాయ్. ఇంకా ఈరోజు స్టార్ట్ చేద్దాం మన సెకండ్ డే ట్రిప్. హాస్టల్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు ఉండొచ్చు ఇక్కడ. చాలామంది తిరగడం ప్యాషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. అసలు ఇటు నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్ పైన నుంచి వస్తుంటే. వెదర్ అయితే సన్ ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది. మామూలుగా చాలా మీరు ఏసీలో ఒక 16 లేదా ఆ టెంపరేచర్స్ పెట్టుకుంటే ఎట్లుంది అట్లుంది. చాలా ప్లెజెంట్ ఉంది. అండ్ జనాలు కూడా లేరు కాబట్టి చాలా ఫ్రీగా ఉంది ప్లేస్. బెస్ట్ ఈ టైమ్స్లో వచ్చి విజిట్ చేయండి. వింటర్ అయిపోయిన నెక్స్ట్ మంత్ ఫెబ్లో ప్రాపర్ వింటర్ ఖతం అవుతుంది కదా. మీరు మార్చ్లో వస్తే మీకు ఎంత ఉండరు ఇలాంటి హిల్ స్టేషన్స్లో చూడాలనుకుంటే. అండ్ ఇంకోటి, మీరు ఎక్కువ మంది రద్దీ ఉన్నప్పుడు వస్తే మీకు హోటల్స్ కూడా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. హాస్టలర్ సేమ్ ప్రైస్ ఉంటుంది. సో మార్నింగ్ వెదర్ చాలా చల్లగా ఉండింది. పోను కొంచెం నార్మల్ అవుతుంది. ఎండ గట్టిగానే పడుతుంది ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ ఎండ లేదని ఎండ ఉంది. రోడ్స్ నేరో ఉండొచ్చు, బాగున్నాయి. అక్కడక్కడ ప్యాచెస్ కామన్ ఇలాంటి చోట్ల. ముందు చూడండి వ్యాలీ అసలు ఎంత బాగుందో. హాహాహాహా, సచ్ ఎ లవ్లీ ప్లేస్. క్రేజీ ఉంది అసలు. ఇప్పుడే పక్కన ఆపా, జోరో ఆడున్నాడు. అండ్ such a lovely place. Chalo, let's get started. मोइला टॉप के लिए किधर से जाना पड़ेगा? इधर से. ప్యూర్ ఆఫ్ రోడ్.
బ్రో ఐస్ ఉంది, మంచు ఉంది. బడియా బస్ బండి మీద స్కిడ్గా బ్లాక్ ఐస్ లేకుంటే చాలు. ఫైనలీ ట్రిప్లో స్నో కూడా చూస్తున్నాం మనం అన్న. ఏ రోడ్డే లేదు ఇంకా, మొత్తం ఆఫ్ రోడ్డే. చలో గైస్, ఫటాఫట్ అయితే లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. కొంచెం మోటివేషన్ వస్తుంది నాకు కూడా ఇలాంటి కంటెంట్ ఇంకా మంచిగా పెట్టాలని. పైకి ఎక్కించి దాని మీద పార్క్ చేసిన. అది ఎందుకు కట్టారో నాకు కూడా తెలియదు. ఏమైనా షెల్టర్స్ వేయడానికి కట్టినట్టున్నారు. పైకి ఎక్కించి పడేసిన. అండ్ హెల్మెట్ రిమైనింగ్ సెట్స్ అన్ని క్యారీ చేస్తున్నా. సో దట్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. ఎవడన్నా లేపి అంటే లోకల్స్ మీద నమ్మకం ఉంది నాకు. లోకల్స్ తీసుకోరు ఇలాంటి. ఇక్కడ ఉత్తరాఖండ్ కానీ మీరు హిమాచల్ పోయినా, మీరు బైక్ మీద ఏం వదిలేసిపోయినా ఉంటాయి మ్యాక్సిమం. బట్ రిస్క్ ఏంటంటే ఇక్కడ టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళ మీద డౌట్ అంతే. ఏముందులే, ఒక హెల్మెట్ పట్టుకొని వెళ్ళిపోవడం పైకి. ముందు జనాలు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఇందాక నాతో పాటు వచ్చి స్కూటీ పార్క్ చేశారు. నేను అన్నీ తీసుకునేలా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. సడన్గా ఇట్లా హై ఇంటెన్స్ వర్క్ చేస్తే నాకైతే ఆయాసం మామూలుగా రాదు. ఎర్లీ మార్నింగ్ అయ్యేమో చాలా తక్కువ మంది ఉన్నారు. లేదంటే తక్కువ మంది వస్తారు. ఫుల్ క్రేజీ ఉంది. హార్డ్ అయితే లేదు, ఈజీగా చేయొచ్చు. మీరు డైలీ వాకింగ్ జిమ్ చేసే వాళ్ళు అయితే చాలా కష్టమే అసలు. నేను ఈ గేర్స్ హెల్మెట్ అవి పెట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ 6-7 కేజీ వెయిట్ మోస్తున్నా. నాది వేరే విషయం. మీరు సింపుల్గా వస్తే ఇంత స్ట్రగుల్ ఎవరు అంటే నేను ఈ ఆయాసం నాకు కామన్. ఇది ఫాలో చేస్తున్నాను ఇలా. నేను ఆగితే ఆగుతుంది, మళ్ళీ నేను స్టార్ట్ అయితే వెనకాల స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ రీచ్ టు టాప్. కొంచెం ముందుకెళ్తే టాప్ వచ్చేసాం మనం. మొయిలా టాప్ క్రేజీ ప్లేస్. యూ విల్ లవ్ ఇట్. టైం ఉంటే ప్రశాంతంగా వచ్చి ఒక హాఫ్ డే స్పెండ్ చేయండి. ఇక్కడ మీకు వేడి కూడా అనిపించదు, చాలా చల్లగా ఉంది. ఇది బిగినర్స్ ట్రెక్ అనుకోండి, ఇట్స్ నాట్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే ఇంకా టఫ్ ఉంటాయి కొంచెం. అక్కడక్కడ ఎక్కేది ఉంది, హార్డ్లీ ఒక 3 ప్లేసెస్. రిమైనింగ్ అంతా ఫ్లాట్గా నడుస్తున్నారు పీక్స్ మధ్యలో. సో బిగినర్స్ ఎవరైనా రావచ్చు ఇక్కడికి. పైకి వచ్చాకైతే మొత్తం గ్రాస్ ల్యాండ్ ఉంది, క్రేజ్ ఉంది చూడండి. సో ఇది చూస్తాం కదా, మొత్తం పీక్ మీద అంతా గ్రాస్ ల్యాండ్ ఉంది కంప్లీట్గా. వ్యూ అంతా క్రేజీ ఉంది చూడండి. టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఈ అబ్బాయి అతను ప్రాపర్ ట్రావెలర్స్. క్యాంపింగ్లో స్టే చేస్తూ ప్రాపర్ కుకింగ్ బి కర్రానా బాయ్. రియల్ ట్రావెలర్స్ అంటే ఇట్లా ఉండాలి. మనం కూడా ఏదో ఒక రోజు ఇట్లా మారాలి కంపల్సరీ. వాళ్ళ వెయిట్ చూడండి, ఒక్కొక్క బ్యాగ్ ఆల్మోస్ట్ 20 kg ఉందండి. కుక్కర్, ఫుడ్ అన్నీ తెచ్చుకున్నారు. అట్లా ఉంటుంది మరి. हाय ब्रो, हमारे व्यूअर्स को हाय बोलो, वो भी इंस्पायर हो जाएंगे एक दिन देख के. आना चाहिए यार. हाँ, रियल ट्रैवल ही यही है यार. अपना घूमो. हम भी स्टार्ट करते हैं एक दिन. से दूर ऊपर आओ. चक्राता टू हनौल रूट सच ए ब्यूटीफुल. కొంచెం రిస్క్ అయితే ఉంది, బట్ స్టిల్
क्या हाल है भाई? बढ़िया। यहाँ क्यों रुके? कुछ काम चल रहा है? काम कर रहे हो? भाई अच्छी आपकी। मासु देवता मंदिर कितना दूर है? यहाँ से है 30-40 नहीं 35 है। 35 है बस। 35 से नहीं, यहाँ से रोटाखट से इतने होंगे 42-43। बस हनोल में कुछ है देखने के लिए? हनोल में है का मंदिर में जाओ आप, रूम भी मिल जाता है। अच्छा नहीं, रात को निकलना ही है, मैं ऋषिकेश जा रहा हूँ। अच्छा। हनोल देख के मतलब देखने लायक है, एक दिन ऐसा कुछ है। व्यू बहुत अच्छा है वो जगह। ठीक है, अगर मन किया तो रोक लेते हैं। ठीक है भाई, मिलता है। ऑन है क्या GoPro आपका? हाँ हाँ ऑन है। दिख रहे हैं हम? हेलो गाइस। ओके भैया। సో యాక్చువల్గా మీకు హనోల్ రావడానికి 2 ఉంటాయి అన్నమాట రోడ్స్. ఒకటి లాకా మండల్ నుంచి రావచ్చు, మీరు టైగర్ ఫాల్స్ వెళ్తారు చక్రాత నుంచి, అదే రోడ్లో కంటిన్యూ అయితే లాకా మండల్ అలా రావచ్చు మీరు హనోల్కి. ఇంకొక రోడ్ ఏంటంటే చక్రాత నుండి టైగర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు 2 రూట్స్ వస్తాయి. ఒకటి మోయిలా టాప్కి వెళ్ళి టైగర్ ఫాల్స్. సో మోయిలా టాప్కి వెళ్ళే రూట్లో వస్తే ఫస్ట్ మోయిలా టాప్ చూసుకొని ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ అంతా మీరు 707A హైవే ఇది పట్టుకుంటే మీరు డైరెక్ట్ హనోల్ పోవచ్చు. అండ్ నేను ఋషికేశ్ వెళ్ళాలన్న ప్లాన్ క్యాన్సిల్ చేసినాను, ఎందుకంటే అనవసరమైన బాడీ మీద స్ట్రెయిన్ తప్ప ఏం లేదు. నేను మళ్ళీ ఇక్కడ నుంచి 6 hours డ్రైవ్ అంటే నేను నైట్ 11 or 12 అయితే వెళ్ళేసరికి పడుకొని రేపు మధ్యాహ్నం లేదు చూడడం ఉండదు ఏముంటుంది ఋషికేశ్లో. మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆగిన చుని దాటిన తర్వాత తిన్నా నాకు ఇప్పటికీ ఏం దొరకట్లేదు. నా సమస్య అది ఇంకేం అర్థం కావట్లేదు. మరి అది ఇంకా అది ఈరోజు పస్తులు ఉండాలని రాసి పెట్టినట్టుంది. ఇప్పుడే సైడ్ కాపిన వ్యూ ఎక్కడ మంచిగా దొరుకుతుందా అని. బ్రో రియల్లీ చెప్తున్నా, వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. చూడండి మొత్తం టోన్స్ రివర్ సైడ్ ఎంత బాగుందో చూడు. అసలు ఆ రేంజ్లో ఆ వాటర్ కింద ఉన్నాయి చూసారా, ఆ కింద ఉన్న రాళ్ళు కనపడుతున్నాయి నాకు, అంత క్లీన్ ఉన్నాయి రివర్ వాటర్. ఇది రివర్ అయితే మొత్తం కల్టివేషన్ దాని చుట్టూ, దానిపైన విలేజెస్ ఉన్నాయి చూడండి, ఆ పక్కన పైన ఇళ్ళన్నీ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ నుంచి ఇప్పుడు తింటున్నా. ఇంకా ఇక్కడ హనోల్లోనే ఉన్నా ఆల్మోస్ట్. ఇంకా 1 kilometer అలా కిందకి వెళ్తే హనోల్. నా బ్యాగ్లోకి ఎన్డీ ఫిల్టర్ 16 యాడో పడిపోయింది, చూసుకోలేదు. ఏడో పడిపోయింది కూడా అర్థం కావట్లేదు నాకు. చూద్దాం ఏమన్నా బ్యాగ్లో ఏమైనా ఉందేమో, లేదంటే ఇంకా ఏడో పడిపోయినట్టే. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ దాల్ చావల్ ఒకటి అవైలబుల్ ఉంది, అది తినేసి కిందికి వెళ్ళి రూమ్ తీసుకున్నాను. నేను ఏం చెప్పాడంటే ఇక్కడ హోటల్ అయినా సాటర్డే, సో తొందరగా వెళ్ళి రూమ్ తీసుకున్నాను. రైస్, దాల్, ఆనియన్స్, ఏదో కర్రీ ఇచ్చారు అంతే. తినేద్దాం ఫస్ట్ అయితే. ఎన్డీ ఫిల్టర్ నాకు ఒక చోట నేను ఒక వీడియో క్లిప్ తీసి అక్కడ పడిపోయింది అనిపిస్తుంది, బట్ 16 kilometers వెనక్కి వెళ్ళాలి. రైడ్ ఆపేసా, ఇంకా అయిపోయింది. హనోల్కి వచ్చినాం. చాలా బ్యూటిఫుల్ ఉంది, మొత్తం బ్యాక్ అంతా కొండలు. సో చూస్తున్నాం కదా, దారిలో హనోల్కి వెళ్ళే దారిలో డోమ్ ఉంటుంది, మాసు దేవత మందిర్కి. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే నేను ఇక్కడే హోమ్ స్టే తీసుకున్నా. ఇక్కడ మీరు పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడున్న దాంట్లో ఇదే దొరుకుతుంది. 500కి రూమ్ ఇచ్చాడు, నేనే షాక్ అయినా అంతకు ఇచ్చాడని. సో మన బ్యాక్గ్రౌండ్లో కింద లాంగ్ రేంజ్లో మాసు దేవత మందిర్ ఉంది, వెనకల టోన్స్ రివర్ పోతూ ఉంది. అండ్ సన్సెట్ అవుతుంది ప్రజెంట్, చాలా బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే. సో బెస్ట్ ఆప్షన్ అనుకునే అనిపిస్తుంది నాకు ఇక్కడ స్టే చేయడం. చూద్దాం నైట్ ఎట్లా ఉంటుందని. అండ్ ప్రజెంట్ నేను ఉన్నదైతే రూమ్ బయట నుంచి ఒక పైకి వస్తే ఒక పెద్ద ప్లేస్ లాగా ఉంది ఎంజాయ్ చేయడానికి. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ మాసు దేవత మందిర్ ఉంటుంది, అక్కడికి వచ్చాను. స్ట్రైట్ ఇంకా రోడ్లో నుంచి మీకు డైవర్షన్కి ఇది కనపడుతుంది డోమ్, అక్కడ రాసి ఉంటుంది. సీదా వస్తే ఒక బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇట్లా స్టెప్స్ ఉంటాయి కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి మందిర్కి. ఎండుకు వచ్చేస్తే మీకు ఆ స్టెప్స్ ఆటోమేటిక్ కనపడతాయి.
సో స్టెప్స్ పట్టుకొని వెళ్తున్నాను నేనైతే. సో గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చిన, పాత ఆర్కిటెక్చర్ ఉంది మొత్తం అంతా. అసలు లోపలికి వెళ్తే లోపల కాక ఆ లోపల ఉన్నాడు దేవుడు. లోపల వీడియో ఏం తీయొద్దన్నారు, అందుకే నేను కూడా ఏమీ షూట్ చేయలేదు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే, ప్రశాంతంగా కొండల మధ్యలో. భీముడు అప్పట్లో ఆడుకున్న గోళీలు అవి అంటారు కదా, అవి ఇక్కడే ఉండాలి. సరిగ్గా కనపడతలేదు, ఇవే అంట భీముడు ఆడుకున్న స్టోన్స్. ఇక్కడ రెండు పెద్ద ఉన్నాయి కదా, వీటితో గోళీలు ఆడేవాళ్ళంట. ఇంత పెద్ద వాటితోనా మనం సరిగ్గా 3 చేతులతో పట్టుకుంటే కూడా ఎత్తలేమేమో వాటిని, అంత ఉన్నాయి. చూస్తున్నాను కదా ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, అంత వెయిట్ ఉన్నాయి అవి, అంత వెయిట్ ఉన్నాయి అన్నమాట. అవి భీమ్కి కంచె అని, ఆ లెడ్ మార్బుల్స్, అవి రాళ్ళతో చేసినాయి కాదు. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 50 kgs ఉందో ఇంకా ఎక్కువ ఉందో. దాన్ని కింద నుంచి పైకి ఎత్తడం ఈజీనే 50 kgs. భుజం మీదకి ఎత్తుకునేటప్పుడు దోలు తీరిపోయింది. నైట్ అయితే మన రూమ్ పక్కనే కిందే జస్ట్ ఒక చిన్న హోటల్లో ఉంది, అక్కడ ఫుడ్ తినడానికి వచ్చిన. ఇప్పుడు కూడా దాల్ చావలే, నైట్ కూడా ఏం చేయలేము. దాల్ చావల్ అంటే ఇది 2 క్యారెట్లు ఇచ్చాడు, కొంచెం దాల్ చావల్. సో దాల్ చావల్ అయితే తిన్నా. 50 రూపీస్ తీసుకున్నాడు బ్రో. ఏం రాదు మన సైడ్ 50 రూపీస్కి అయితే, ఢిల్లీలో కానీ గుడికౌన్లో కానీ క్రేజీ ఉంది. బట్ టేస్ట్ వైజ్ ఓకే, తినొచ్చు. థాలీలో అయితే అన్లిమిటెడ్ తినొచ్చు, మీరు ఎంత కావాలంటే అంత. బట్ మనకంత యాప్టైట్ లేదు, సో దాల్ చావల్ ఒకటి తీసుకొని తిన్నా. గుడ్ మార్నింగ్ ఫెల్లస్. ఎర్లీ మార్నింగ్ వ్యూ. ఇప్పుడే లెగిసిన 6కి లెగిసా, వాళ్ళు పడుకొని ఇంకా హాఫ్ అవర్ తర్వాత ఇప్పుడు లెగిసా. బ్యాక్గ్రౌండ్లో టోన్స్ రివర్ పోతుంది, ఆ నది వాటర్కి అయితే చాలా బాగా ఫీల్ ఉంది. అంటే వాటర్ ఫ్లోస్ సౌండ్ ఇక్కడ క్లియర్గా వినపడుతుంది, అంత ప్రశాంతంగా ఉంది. వ్యాలీ అంతా ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది, ఇంకా సన్ కూడా రాలేదు. మొత్తంగా అక్కడక్కడ లైట్గా ఫాగ్ ఉంది. చూడండి, దిస్ ఈస్ ద మార్నింగ్ వ్యూ. సో ఇవాళ పొద్దున్న ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చిన, టెంపుల్లోకి వెళ్దాం. ఇవాళ అయితే టెంకాయ తీసుకుని వెళ్తా దేవుడికి. भैया भगवान के लिए नारियल ले जाना था, कितने का? सब सेम है ना? कितने का? फ़ोन पे चलता है ना? दूध तो नहीं. పొద్దున్నే ఖాళీగా ఉంది టెంపుల్, ఇంకా ఇటు అవుతుంది. ఈ టెంపుల్ గురించి చెప్తాను చూడండి. ఈ టెంపుల్లో మనం మనసారా ఏ కల్మిషన్ లేకుండా కోరుకొని వెళ్ళి జరుగుతాయంట. నాకు ఇద్దరు చెప్పారు. నేను ఒక ఆయన లండన్లో వర్క్ చేస్తాడంట, అతను వచ్చాడు, అతను చెప్పాడు నాతో ఇట్లా. అండ్ మన రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ అతను రావతను ఉంటాడు ఓనర్ దగ్గర, ఆయన కూడా అదే చెప్పాడు. అండ్ ఇక్కడ ఒక చోట మీ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కూడా చెప్తారంట. సో మీరు పైన చూస్తాం కదా, ఈ ఆర్కిటెక్చర్ అంతా వుడ్తో చేసింది అనమాట కంప్లీట్గా. అండ్ కింద కూడా స్టోన్స్. ఇది పాండవుల కాలంది, 9th century కూడా కాదు, అంత పాతది టెంపుల్ అయితే. మీకు ఆర్కిటెక్చర్ కూడా సింపుల్ ఉంటుంది చాలా. అక్కడ బయట మాత్రం డిజైన్స్ ఉంటాయి, లోపల కూడా దేవుళ్ళవి విగ్రహాలు ఉంటాయి, కంచుతో చేసినవి. అండ్ ఇది ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. సో నిన్న నైట్ మనం చూసాం కదా, సేమ్ ఇతను కూడా చిన్నది ఎత్తుతున్నాడు. ఇది పెద్దది ఉంటుంది, ముందున్నది పెద్దది, ఆయన ఎత్తుతున్నది చిన్నది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనుషులు కూర్చొని ఇలా మన ఫ్యూచర్ పాస్ట్ చెప్తారనమాట. ఆయన మన చేతుల మీద బియ్యం అవి చల్లి.
సో మీకు లాంగ్ రేంజ్ చూస్తే టెంపుల్ వెనకాల హిమాలయన్ రేంజెస్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి క్లియర్గా. ఇవి చూస్తున్నారా గోడ్స్, వీటిని బేసిక్గా ఇక్కడ ఒకప్పుడు బలిచ్చేవాళ్ళంట దేవుడికి. బట్ ఇప్పుడు రీసెంట్గా ఒక 20-30 ఇయర్స్ నుంచి వీటిని ఇలా దేవుడికి వదిలేస్తారనమాట. ఇక్కడే తింటూ ఉంటాయి అంటిల్ అన్లెస్ వాటికి అవంతకవి చనిపోయేదాకా ఇక్కడ ఉంటాయి అన్నమాట దేవుడి దగ్గర. పోంతా వెళ్ళే రూట్లో షార్ట్గా ఆగాను. అసలు క్రేజీ ఉంది, ఏడు చూసిన వాటర్ వస్తున్నాయి కిందకి. అండ్ అటు నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ప్రజెంట్ డ్రైన్ అయిపోయినట్టున్నాయి కంప్లీట్గా. ఇటు వాటర్ పోతాయి అనుకుంటా, టోన్స్లోకి వెళ్తాయి అనుకుంటా ఇవన్నీ. రోడ్డు మాత్రం క్రేజీ భయ్యా అసలు. నిన్న ఎండి ఫిల్టర్ పడిపోయింది, ఈరోజు ఫుల్ వర్షం పడింది. దాంతోపాటు కామెడీ ఏంటంటే వర్షంలో చాలాసార్లు గమనించిన మైక్ ఉంటుంది చూసారా, మైక్ కనెక్ట్ అవ్వలేదు. చాలా ఎన్ని వీడియోస్లో రాలేదో కూడా తెలియదు. క్రేజీ ఉండింది అసలు వర్షంలో డ్రైవ్ అయితే. 5 to 6 కిలోమీటర్స్లో పోంతా సాహెబ్, అటు నుంచి ఇక మనం యమునా నగర్. ఇటు సైడ్ ఒక చుక్క వర్షం లేదు. ఓకే, పోంతా అయిపోయింది. యమునా నగర్కి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని 56 కిలోమీటర్లు యమునా నగర్. ఈ యమునా నగర్కి తిరిగిన కాసేపటికే మంచి డెన్స్ ఫారెస్ట్లోకి వచ్చాం. అసలు ఏముంది చూడండి, నైట్ టైం వస్తే ఏమన్నా జంతువులు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, ఏనుగులు గట్ట. ప్రజెంట్ అయితే మన ఫ్రెండ్స్ కోతులు ఉన్నాయి బయట, పిల్ల కోతులు, అన్ని పిల్ల కోతులే. ఓరి నాయన ఎన్ని ఉన్నాయండి. బంద్ చేస్తుంది గేట్ అయితే. అది సఫారీస్ ఒకటి అలా ఉన్నట్టుంది, చూద్దాం. అలో లేదు లోపలికి, అది మనుషులు జస్ట్ అక్కడ ఏదో ఉంది కానీ ఓన్లీ సఫారీ అనుకుంటా. దాన్ని చూస్తే బైక్లో పోతే వేసేసినట్టున్నాయి, లోపలికి వెళ్తే రిస్క్ ఎందుకు. నేను ఇంకా జస్ట్ పార్క్ అనుకోని వెళ్దాం అనుకున్నా. మొత్తం రైన్ గేట్ తీసేసిన. హర్యానాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వేడి స్టార్ట్ అయిపోయింది, చాలా వేడి ఉంది అసలు. కాసేపు రెస్ట్ ఇద్దామని వాడిని పార్క్ చేసిన. నియర్ బై ఒక షుగర్ కేన్ జ్యూస్ బండి ఉంది, వేద్దాం. షుగర్ కేన్ జ్యూస్ వేద్దాం పోయి. చాలా మంది ఉన్నారు, చాలా లేట్ చేశాడు ఒక్కటి ఇవ్వడానికి. నియర్ బై ఏదో గురుద్వారా ఉంది, అందుకే చాలా మంది జనాలు ఉన్నారు గురుద్వారా ఉండడం వల్ల. ఇంకా హార్డ్లీ ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. ఆఫీస్ బ్యాక్ ఉంటుంది సివెంట్ బిల్డింగ్లో, DLF 6. ఇటే నేను ఇంటికి వెళ్ళేది ఎప్పుడు ఇటే, నైట్ టైము. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, షేర్ తప్పకుండా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్గా చేయండి. దాంతో నాకు ఉత్సాహం వస్తుంది, మనల్ని ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచిగా చేయాలని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.